ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేసాను అనమాట. పనిలో పని అయిపోద్ది. మళ్ళీ కాసేపు కూర్చున్నానంటే అలా బద్ధకం వచ్చేస్తుంది. ముందుగా అయితే వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నీట్గా లేతగా ఉన్నాయన్నమాట. సో నూనెలో కూడా నేను ముందు వేయించట్లేదు. దాంట్లో స్టఫ్ కోసం బియ్యపిండి, శనగపిండి, కొద్దిగా చింతపండు, వాము, ఉప్పు, కారము వేసుకుని అయితే చక్కగా మిక్సీ పట్టుకున్నా. స్టఫ్ పొడి నానకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మిక్సీ పెట్టుకున్నాను అనమాట. ఇలా కోసుకుని గింజలు ఎక్కువ ఉంటే తీసేస్తున్నా, తక్కువ ఉన్నాయి, ఎక్కువ చాలా లేతగా ఉన్నాయి అనమాట. సో అన్నింటిలో స్టఫ్ అయితే చేసేసుకుంటున్నాను ఈ విధంగా. ఈలోపు మా వారు ఇంకా అవలేదా అని అడిగేస్తున్నారు. సో అయిపోయిందని చెప్పి ముందైతే పొయ్యి మీద అయితే నూనె పెట్టేసుకున్నాను అనమాట. చాలా ఫాస్ట్గా చేశాను. ఈ ఫాస్ట్ హడావిడిలో నేను వేయిస్తుంటే నా చేతి మీద 2 నూనె చిందులు కూడా పడియండి. చాలా మంటగా ఉంది. పాప మా ఆయనే వచ్చి ముందు ఎందుకు నెయ్యి రాస్తే పోద్ది అని చెప్పి నెయ్యి అయితే రాశారనమాట. సో నూనె కాగేలోపు అయితే శనగపిండి 1 గ్లాస్ అయితే, బియ్యపిండి 1/2 గ్లాస్ వేస్తారనమాట. మొత్తం శనగపిండి అయితే మళ్ళీ గ్యాస్ వస్తుందేమని భయం. దాంట్లో కొంచెం సోడా ఉప్పు అయితే మర్చిపోకుండా, అలానే సరిపడ ఉప్పు, కారం, కొంచెం వాము కూడా వేసేసాను. సో ఈ విధంగా ఎక్కువ పిండి దానికి అంటకుండా ఉండాలంటే కొంచెం జారు చేసుకుంటాం. గట్టిగా ఉంటే పిండి ఎక్కువ పట్టిద్ది అనమాట. చూడండి వేసేస్తున్నాను ఈ విధంగా. చల్లని వాతావరణంలో వేడి బజ్జీలు ఎవరికి మాత్రం ఇష్టం ఉండవు చెప్పండి. సో నాకు ఈ మూకుట్లోనే బాగా వస్తాయండి, ఇంకా దేంట్లోనూ రావు, అందుకని ఇదే వాడతాను. సో వేడిగా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నచ్చితే లైక్